ఇజ్రాయెల్ స్టైలే డిఫరెంట్. ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరిని కొట్టాలో కరెక్ట్గా తెలిసి కొడుతుంది, ప్లాన్ చేసి కొడుతుంది. తాజాగా ఐక్యరాజ్య సమితి వేదికగా ఓ పక్కన నిన్ననే పాలస్తీనా ఇజ్రాయెల్ని టార్గెట్ చేసి విమర్శిస్తే, పాలస్తీనాలో హమాస్ మా మీద దాడి చేసి మా వాళ్ళని ఎత్తుకెళ్ళి కిడ్నాప్ చేసి ఇంకా మమ్మల్ని వాళ్ళని వదిలిపెట్టకుండా దాడి చేయకుండా ఆపమంటే ఎట్లా ఆపుతాం? దాడి చేసి తీరతాం, వాళ్ళు వదిలిపెట్టేదాకా యుద్ధం ఆగదు. ఇది ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఐక్యరాజ్య సమితి వేదికగానే చెప్పారు. అదే సందర్భంలో హెజ్బుల్లా రోజు దాడులు చేస్తూ ఉంటే చూస్తూ కూర్చునేటటువంటి ఉద్దేశం మాకు లేదు, దానికి తగిన బుద్ధి చెప్తామని ఐక్యరాజ్య సమితిలో ప్రకటించి, ఆ తర్వాత అక్కడే హోటల్ రూమ్లో న్యూయార్క్లోని హోటల్ రూమ్కి వెళ్ళిన ఒక 5 నిమిషాల్లో ఆయన ఇచ్చిన ఆర్డర్లతో హెజ్బుల్లాకి సంబంధించినటువంటి ప్రధాన స్థావరం లెబనాన్లో ఉన్నటువంటి బీరుట్తో పాటుగా ఈ హెజ్బుల్లా ప్రధాన స్థావరం మీదన బంకర్ బ్లస్టర్ బాంబ్స్ అంటే ఒకసారి మనకు గుర్తుంటే కనుక ఒకసారి బాలాకోట్ మీద మనం వాడింది, అప్పుడు ఇజ్రాయెల్ ఇచ్చింది. వీళ్ళు ఏంటంటే సొరంగాలు తవ్వేసుకుని 3 అంచులు 4 అంచెల సొరంగాల లోపల ఉంటూ ఈ కార్యకలాపాలన్నీ నడిపిస్తూ ఉంటారు. ఈ హెజ్బుల్లా కావచ్చు, హమాస్ కావచ్చు, తీవ్రవాద సంస్థలని. అలాంటి బంకర్ల లోపల ఉండే వాళ్ళని లేపేయడానికి ఇలా సూటిగా వచ్చి సోలం దిగినట్టు కింద దాకా వెళ్ళిపోయి ఆ తర్వాత దారుణమైనటువంటి పేలుడు చేసేటటువంటి వాటినే బంకర్ బ్లస్టర్ బాంబ్స్ అంటుంటారు. ఆ బాంబ్స్ వాడింది ఇక్కడ నిన్న. ఆ దెబ్బతో ఎంతమంది చచ్చారో ఇంకా లెక్క తేల్చుకోలేకపోతున్నది హెజ్బుల్లా.